ఫిబ్రవరి మార్చి నెలలో జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతంగా రాణించి రెండోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గింది. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి టోటల్ గా మూడోసారి టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టీమిండియా నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సీనియర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అయితే రోకో జోడి అభిమానులకు శుభవార్త అందింది. 2027 ప్రపంచ కప్ లక్ష్యంగా క్రికెట్ లో కొనసాగనున్న రోకోకు ఈ మెగా టోర్నీకి ముందు అదనపు వన్డేలాడే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తుంది. ఫీచర్ టూర్ ప్రోగ్రామ్ లో షెడ్యూల్ అయిన మ్యాచ్లు అదనంగా కొన్ని దేశాలతో భారత్ వన్డేలాడేందుకు బీసీసీఐని సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది టీమిండియా షెడ్యూల్ కిక్కరిసిపోయింది. అదనంగా మ్యాచ్లంటే అభిమానులకు పండగే. శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల క్రికెట్ బోర్డులు అదనపు మ్యాచ్ల కోసం బీసీసీఐని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల కిందటే టీ20 ప్రపంచ కప్ ముగిసిన విషయం తెలిసింది. ఇక ఈ నెల మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో 2 నెలలకు పైగా ప్రపంచ క్రికెటర్లంతా బిజీగా ఉంటారు. టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ జూన్ లో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తో మొదలవుతుంది. అనంతరం జూలై 1 నుంచి భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ కు పర్యటించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఐర్లాండ్ జట్టు టీమిండియాతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం అభ్యర్థిస్తుందట. ఈ విషయం పట్ల బీసీసీఐ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత భారత జట్టు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో టెస్టు టీ20ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇది కాకుండా శ్రీలంక జట్టు ఈ ఏడాది చివరిలో భారత్ తో వన్డే సిరీస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అవే కాకుండా బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లతో పరిమిత ఓవర్ల వన్డే సిరీస్ కూడా ప్రోగ్రెస్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి 2027 వన్డే ప్రపంచ కప్ కు సన్నద్ధం కావాలనుకుంటున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ మెగా టోర్నీకి ముందు వీలైనన్ని వన్డేలు ఆడే అవకాశం దొరికేలా ఉంది. దీంతో రోకో జోడి ఫ్యాన్స్ కు ఇది ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తమ ఆరాధ్య ప్లేయర్లు ఇప్పటికే టెస్టు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన వరుసగా వన్డే సిరీస్ ఆడుతుండడం సంతోషాన్నిచ్చే అంశమే.